వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో మసాలా కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 4 గుడ్లుని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకులు 2, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక పెద్ద సైజు 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని టమోటాలని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి టమోటాలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే కారం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారము, అలాగే 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.